ఇది ప్రముఖ నటి శ్రీదేవి జీవితం గురించి ప్రేరణాత్మక కథనం. శ్రీదేవి ప్రేరణాత్మక జీవితం. పరిచయం. శ్రీదేవి పేరు వినగానే మనకు భారతీయ సినీ రంగంలో వెలుగొందిన ఒక గొప్ప నటి గుర్తుకు వస్తుంది. తెలుగు మాతృభాష కలిగిన శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. చిన్న వయస్సులోనే సినీ రంగంలో ప్రవేశించి తన నటనా ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. నటనలో తన కృషి, పట్టుదల మరియు అంకిత భావంతో ఆమె ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారు. బాల్యం మరియు ప్రారంభ దశ. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్. 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. చిన్న వయస్సులోనే ఆమె సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆమె తన నటనా ప్రస్థానాన్ని బాలనటిగా తమిళ చిత్రం కందన్ కరుణై ద్వారా ప్రారంభించారు. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించి గొప్ప గుర్తింపు పొందారు. సినీ పరిశ్రమలో పోరాటం. బాలనటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీదేవి పెద్ద వయస్సులో కూడా నటిగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో హీరోలు మాత్రమే ప్రముఖంగా ఉండేవారు. కాని శ్రీదేవి తన టాలెంట్తో నాయికా ప్రధాన చిత్రాలు చేస్తూ ముందుకు వచ్చారు. హిమ్మత్వాలా, చాల్బాజ్, మిస్టర్ ఇండియా, చందిని వంటి హిందీ సినిమాలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్రాలలో విజయాలు. తెలుగు సినిమాల్లో కూడా శ్రీదేవి అద్భుతమైన విజయాలను సాధించారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, బొబ్బిలిపులి, కోడువా, 16 వయసు వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆమె నటనలోని నైపుణ్యం, అభినయం, భావప్రధానం ఇవన్నీ కలిసి ఆమెను తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునేలా చేశాయి. సంకల్పం మరియు కృషి. శ్రీదేవి నటనలో ఉన్న నైపుణ్యాన్ని కేవలం సహజమైన ప్రతిభతో మాత్రమే కాకుండా కఠినమైన సాధన, పట్టుదలతో పెంపొందించారు. ప్రాముఖ్యత లేకుండా చిన్న పాత్రలు చేసినా అవి ప్రతిష్టాత్మకంగా మారేలా తీర్చిదిద్దారు. ఆమె తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కాని నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా తన పనిపై కేంద్రీకరించి ముందుకు సాగారు. గౌరవాలు మరియు పురస్కారాలు. శ్రీదేవి తన అసాధారణ ప్రతిభకు గాను అనేక అవార్డులను గెలుచుకున్నారు. పద్మశ్రీ, నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక బహుమతులను అందుకున్నారు. ఆమె సినిమాలు బాలీవుడ్తో పాటు దక్షిణాది భాషల్లోనూ అత్యధికంగా ఆదరణ పొందాయి. సినీ జీవితం తరువాత. 1997లో బోనీ కపూర్ను వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కాని 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాతో తిరిగి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో పేరును తెచ్చిపెట్టింది. అనంతరకాలంలో మేము నేర్చుకోవాల్సిన పాఠాలు. శ్రీదేవి జీవితం మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమె తాను ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. నిఖార్సైన కృషి, పట్టుదల మరియు ప్రామాణికత ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని ఆమె జీవితం మాకు నేర్పింది. ముగింపు. శ్రీదేవి తన అసమాన ప్రతిభతో ప్రపంచానికి గుర్తుండిపోయే మేటి నటి అయ్యారు. ఆమె అకాల మరణం అందరికీ బాధను మిగిల్చినప్పటికీ ఆమె చేసిన చిత్రాలు, ప్రేరణాత్మక జీవితం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతాయి. శ్రమ, పట్టుదల మరియు కృషి ఉంటే విజయాన్ని అందుకోవచ్చు. శ్రీదేవి జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం.